భద్రాద్రి రామయ్య కళ్యాణానికి చేతులతో వడ్లు ఒలచి కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తున్న సిద్దిపేట మహిళలు ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో భద్రాచలంలో జరగనున్న సీతారాముల వారి కళ్యాణానికి సిద్దిపేట జిల్లా పుల్లూరు బండ శివాలయంలో రాములవారి కోటి తలంబ్రాల దీక్షలో భాగంగా చేతులతో వడ్లు ఒలచి రామనామం జపిస్తూ రాములవారికి తలంబ్రాలు తయారు చేశారు. ఈ కార్యక్రమంలో రామకోటి రామరాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలంలో రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది అన్నారు. రాములవారి కళ్యాణానికి కోటి తలంబ్రాల దీక్ష పేరుతో వడ్లు చేతులతో ఒలిచి రామనామాన్ని జపిస్తూ రాములవారికి తలంబ్రాలు తయారు చేయడం భక్తులు అదృష్టంగా భావించాలన్నారు. ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రాములవారి ఆశీస్సులు లభిస్తాయని అన్నారు. మహిళలు చేతులతో వడ్లు ఒలిచి బియ్యం చేసిన ఈ బియ్యాన్ని భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలుగా పోస్తారు. అలా తలంబ్రాలు పోసిన ఈ బియ్యాన్ని తిరిగి భక్తులకు అందజేస్తారని తెలిపారు. ఈ రామకార్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. నా పేరు రామకోటి రామరాజు. గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజాన్ని స్థాపించాను. తద్వారా రామనామమే ప్రాణమని గత 26 సంవత్సరాల నుండి కూడా ప్రతి భక్తునిచే రామనామాన్ని లిఖింపజేయడమే కాకుండా రామనామాన్ని కోటి రామనామాలు లిఖించేలా ప్రోత్సహిస్తూ భక్తులను కూడా సన్మానిస్తూ ఆ విధంగా రామకోటి సంస్థ ఎన్నో ధార్మిక సేవా కార్యక్రమాలు చేపట్టింది. 26 సంవత్సరాల నుంచి మేము తెలంగాణ, ఆంధ్ర, అమెరికాలో కూడా రామనామాలు లిఖింపజేశాను. 100 కోట్లు అనుకున్నాము, 100 కోట్లు పూర్తయ్యాయి. 1500 కోట్లు కూడా నేటికి పూర్తయ్యాయి. 1000 కోట్లకు శ్రీకారం చుట్టాము. ఆ 1000 కోట్లు పూర్తయిన సందర్భంగా మేము రామకోటి మహాస్తూపం ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో చేపట్టినటువంటిదే ఈ రామకోటి మహాయజ్ఞం. అందులో భాగంగా మేము ఎన్నో సేవా కార్యక్రమం చేసినందుకు గాను భద్రాచల దేవస్థానము పలుమార్లు కూడా పిలిపించి ఆ సేవకు మరో భక్త రామదాస్గా కీర్తించి సన్మానించడం జరిగింది. అదేవిధంగా మేము చేసిన సేవకు గాను గత 3 సంవత్సరాల నుండి గోటి తలంబ్రాల కార్యక్రమం. గోటి తలంబ్రాలు అంటే భద్రాచల సీతారాముల వారి కళ్యాణంలో గోటితో ఒలిచిన తలంబ్రాలు అంటే వడ్లు మాత్రమే వాడతారు. కాబట్టి అవి తెలంగాణ రాష్ట్రం నుంచి మన రామకోటి భక్త సమాజానికి ముచ్చటగా 3వసారి. గత సంవత్సరం 20 కిలోలు, మరి మరో సంవత్సరం 150 కిలోలు, ఈ సంవత్సరం 250 కిలోలు లక్షల మందిచే గ్రామ గ్రామాన జిల్లాల తిరుగుతూ గడప గడపలో కూడా ప్రతి ఇంటిలో కూడా గోటితోని వడ్లను ఒలిచి రామనామ స్మరణ చేసి అందిస్తున్నారు. ఆ యొక్క కళ్యాణానికి మేము ఈ సంవత్సరం 250 కిలోల గోటి తలంబ్రాలు అందిస్తున్నాము. మేము భద్రాచలం వెళ్ళలేకపోయినా మేము ఒలిచినటువంటి మా చేతులతో ఒలిచినటువంటి ఈ యొక్క వడ్లే తలంబ్రాలు, ఆ యొక్క తలంబ్రాలు కళ్యాణానికి చేయడం మాకు ఎన్నో జన్మల పుణ్యఫలమని భక్తులు భక్తితో ఆ ఆనందంతో ఆ యొక్క రామనామ స్మరణలో మునిగి తేలి అందులో మనకు ఒలిసి అందించడం జరుగుతుంది. అనంతరము కళ్యాణానికి త్వరలోనే శ్రీరామనవమికి అందిస్తున్నాము. అనంతరము యొక్క కళ్యాణం అనంతరము కళ్యాణ తలంబ్రాలు కూడా మన భద్రాచల దేవస్థానం నుండి రామకోటి సంస్థకు రావడం జరుగుతుంది. అనంతరము ఎవరైతే ఈ యొక్క వడ్ల అంటే గోటి తలంబ్రాలలో పాల్గొన్నారో వారందరికీ కూడా కళ్యాణం అనంతరం కూడా ఎక్కడైతే మేము ఏర్పాటు చేసి 100 మంది కూర్చుండబెట్టినామో అక్కడనే వారందరికీ కూడా త్వరలోనే ఆ యొక్క తలంబ్రాలు భద్రాచల కళ్యాణ తలంబ్రాలు కూడా పంపిణీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గోటి తలంబ్రాలలో పాల్గొని అక్క రాముని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.